దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక ముందు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యం పొందెను గాక దేవుడు అతని కొనుపోయెను గనుక కొనుపోయేను గనుక అతడు కనబడలేదు. చాలామంది నేను లాస్ట్ 3 వీక్స్ ముందు చెప్పాను, ఇక్కడ ఇలా కొనుపోబడతాన్ని అందరూ రాకడ అంటే ప్రభు యొక్క ర్యాప్చర్ అని అనుకుంటున్నారు. ఆ విషయం తర్వాత మాట్లాడదామని ఒక 2-3 వారాల క్రితం నేను చెప్పి ముందుకెళ్ళిపోయాను. అసలు కొనుపోబడటము అనేది అంటే హానోకు కొనుపోబడటమే రహస్యముగా దేవుడు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని కొనుపోతాం అనేది చాలామంది చెప్తున్న విషయం. అది రైటా రాంగ్ అనేది కాసేపు పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాకడ విషయాల్లో చాలా కన్ఫ్యూజను సార్వత్రిక సంఘానికి ఉంది. రహస్య రాకడ ఎప్పుడో తెలియదు, ప్రత్యక్షంగా ఆయన రాకడగా వస్తున్న విషయం ఎప్పుడో తెలియదు. అది అది శ్రమలకు ముందని ఒకరు, శ్రమలకు తర్వాత ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది. అసలు ఇక్కడ కొనుపోబడను అనే వచనాన్ని ఎందుకు మనం ధ్యానించవలసి వస్తుందంటే, ఇప్పుడున్న గజిబిలికి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసమును బట్టి అని మనం ధ్యానిస్తూ హానోకు దగ్గర ఈ కొనుపోబడను, అతన్ని తీసుకొని పోయాను అనే లేఖనాన్ని దగ్గర స్టక్ అవ్వాల్సి వచ్చి ఈ రాకడ విషయానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి 5 రకాలుగా నేను ఈ విషయాలను రాశాను. 6 విషయాలు చెప్తాను చూడండి. యేసు ప్రభువు మృతుల్లో నుండి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయాడంట. యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయాడు. నాయన చూడాలి, వెళ్ళిపోవడంలో పరలోకములకు వెళ్ళిపోయాను యేసు ప్రభులాగా ఉన్న వాళ్ళు హానోకు కూడా అలాగే వెళ్ళిపోయాడు, ఏలియా కూడా అలాగే వెళ్ళిపోయాడు. రెండవది ఎత్తబడటం కోసమే చెప్తున్నాను నేను. రెండవది సంఘము దాచబడతాది అని చెప్తున్నాడు. అదేమో కొనుపోవడం, హానోకు లాగా, ఏలియా లాగా, ఏలియా లాగా, హానోకు లాగా, యేసయ్య లాగా కొనుపోవడం పైకి పరలోకానికి. రెండవ పాయింట్ ఏంటి? దాచబడతాం. సంఘం ఎలా దాచబడతాం? నోవహు ఓడలో దాచబడినట్టు, అరారాతు కొండకెళ్ళి దాచబడినట్టు, కొండ మీద దాచబడినట్టు ఓడ, ఇజ్రాయేలు సంఘం అంతా దాచబడతాం. అలాగే దావీదు పక్షి వలె నీ కొండకు పారిపోమని చెప్పుటయ్యాలా అని పక్షిలాగా ఆయన కూడా దాచబడటం. అలాగే ఏలియా కూడా కొంతకాలము 3.5 సంవత్సరాలు కనబడకుండా దాచబడతాం. ఇవన్నీ దాచబడతాం. మొదటిదేమో కొనిపోవడము, రెండవదేమో దాచబడటము, మూడవదేమో సార్వత్రిక సంఘం అంతా ఉంది కదా. నేను చెప్పింది ఇజ్రాయేల్ సంఘం కోసం ముందు దాచబడతాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి. ఈ మూడవదేమో సార్వత్రిక సంఘం అంతా ప్రభువు భూమి మీదకి రాకుండా మధ్యాకాశంలో ఉండగానే మేఘముల మీద మనం కొనుక్కోబడతాం. రహస్య రాకడ. మన పక్కలకు మనం తెలియదు, ఎగిరెళ్ళిపోతాం. మనం చూసేప్పుడు కనపడరు. అది రహస్య రాకడ, సంఘము ఎత్తబడతాం అనేది ఉంది. నాలుగవది పెండ్లి విందుకు కొనుపోబడతాం.
వెళ్తున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పెండ్లి విందుకి వెళ్తారు. ఈ పెండ్లి విందుకి వెళ్ళే దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, 7 ఏండ్లు ఇక్కడ శ్రమలు జరుగుతూ ఉంటాయి. 7 ఏండ్లు శ్రమలు కాదు, 7 ఏండ్లు ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతూ ఉంటాయి. అక్కడేమి 7 ఏండ్లు పెండ్లి విందు జరుగుతుంది అనేది ఒక నానుడి. హల్లెలూయా. అయితే యేసు ప్రభు గారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పెండ్లి విందుకు వెళ్ళాను అని ఉంటుంది. ఏమని ఎన్నో రోజున వెళ్ళాడు? 3వ రోజున అని ఉంది. 3వ రోజున కానానులో 3వ రోజున పెండ్లి విందుకి వెళ్ళాడు అని ఉంది. అంటే 3.5 సంవత్సరాల తర్వాత ర్యాప్చర్ జరుగుతుంది. ర్యాప్చర్ తర్వాత సంఘం పెండ్లి విందుకి వెళ్తుంది అని అక్కడే అర్థమైపోతుంది అర్థం చేసుకునేవాడికి. హల్లెలూయా. 4వది అయిపోయింది కదా. 5వది వచ్చి శ్రమలు. అది 7 ఏండ్ల 3.5 సంవత్సరాల పక్కన పెట్టండి. శ్రమలు నేను చెప్పట్లేదు. శ్రమల తర్వాత వచ్చే ఉగ్రత పాత్రలో, ఆ ఉగ్రత పాత్రలో సంఘం ఉండదు. ఆ ఉగ్రత పాత్రలో కుమ్మరించబడుతుంది. అక్కడ పెండ్లి విందు జరుగుతూ ఉంటుంది. ఆ ఉగ్రత పాత్రలు జరిగిపో సరే. ఆ ఉగ్రత పాత్రలు ముగిసిన తర్వాత అక్కడ పెండ్లి విందు కూడా మోగిపడుతుంది. అప్పుడు ప్రభువు ఒలీవల కొండ మీదకి వస్తాడు. అది బహిరంగ రాకడా అని రాయబడింది. ఒలీవల కొండ మీదకి వస్తాడు. అప్పుడు ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు అర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. అప్పుడు యెరూషలేమును మరలా ఆయన కట్టి 1000 ఏండ్ల పరిపాలన మొదలు పెడతారు. ఇది నాకు తెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కొంచెం అంత పరిజ్ఞానం. ఏమైనా సబ్జెక్ట్ కరెక్షన్ ఉన్నా కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను వేసే ప్రశ్నలు కూడా ఎవరైనా ఒకవేళ అడిగితే కనుక చెప్తున్నాను. సిద్ధంగా ఉండాలి మీరు కూడా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుపోబడెను అన్నప్పుడు, అతను కొనుపోబడక ముందుకు దేవునికి ఇష్టడై నేను సాక్ష్యం పొందిను గాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అనేది యేసులా వెళ్ళడానికి సాదృశ్యంగా ఉంది. యేసు వెళ్ళారు సంఘంలో సిలువ మరణాన్ని జయించి 3.5 దినాలు సమాధిలో ఉండి 3.5 దినములైన పిమ్మట ఆయన లేచి పరలోకం వెళ్ళారు. అలాగా 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా కూడా వెళ్ళాడనుంది. అలాగే 365 సంవత్సరాల తర్వాత హానోకు కూడా వెళ్ళాడనుంది. 3.5 దినాలకి యేసే వెళ్ళినట్టుగానే హానోకు వెళ్ళాడు. 365 సంవత్సరాలకి 3.5 సంవత్సరాలకి ఏలియా కూడా వెళ్ళాడు. కాబట్టి ఇది నేను అనుకుంటున్నాను రాకడలో సంఘము ఎత్తబడేది కాదు, ముందుగానే భక్తులు వెళ్ళినట్టుగా వెళ్ళారు అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది అనేది నా ఉద్దేశం. హల్లెలూయా. చూడండి 11 ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం, ప్రకటన 11వ అధ్యాయం 11వ వచనం. మూడు దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊరి నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి, అక్కడ కూడా ఎక్కిపోయాను కదా హానోకు, ఇక్కడ కూడా ఎక్కిరండని, ఏలియా కూడా ఎక్కే వెళ్ళాడు అగ్నిరథాల్లో, ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమాయిరి. యేసు ప్రభు కూడా ఆరోహణమాయనే ఉంది, ఏలియా కూడా ఆరోహణమైనే, హానోకు కూడా ఆరోహణమైనట్టే లెక్క. వారు పోవచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఆరోహణము అనగా అనే పదము ఎక్కిపోవడానికి సాదృశ్యముగా యేసు ప్రభు గారు ఎలా ఎక్కిపోయారో తిరిగి లేచిన తర్వాత, అలాగే కరెక్ట్గా యేసు ప్రభు కూడా ఎక్కిపోయిన సంవత్సరం ఎంత? 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల పిమ్మట వీళ్ళు 3.5 దినములైన పిమ్మట వీళ్ళు 3.5 సంవత్సరాలు అయిన తర్వాత యేసు, 365 సంవత్సరాల తర్వాత హానోకు, 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా ఎక్కి వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దీన్ని సంఘం ఎత్తబడతాం అనేది కాదు. ఆ విధమైనటువంటి యేసయ్యలాగా ఉన్నటువంటి భక్తులు ఎలా ఎక్కి వెళ్ళారు అనే దానికి సాదృశ్యంగా రాయబడినటువంటి లేఖనం. దాచబడతం అనేది రెండోది ఉంది. నోవహు ఓడ, జలప్రలయం తర్వాత నోవహు ఓడ జరిగింది. ఈ నోవహు ఓడ అగాధ జలములు, భూమి మీదకి జలములు వచ్చినప్పుడు ఓడ దాచబడిందని ఉంది. అంటే యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రీస్తులో ఉన్న ఇజ్రాయేలు సంఘము, ఓడలో ఉన్న నోవహు సంతానము దాచబడినట్టుగా ఇజ్రాయేలు సంఘము దాచబడుతుందని చెప్తున్నాడు. నోవహు ఓడ ఎట్లాగైతే దాచబడిందో, ఎప్పుడు జలములు వచ్చినప్పుడు, జలములే సాతాను, ఆకాశ సంబంధమైన దురాత్మలు, పాతాల సంబంధమైన ఈ జలములు, ఆ జలములు, ఈ జలములు, 2 జలములు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? భూమి మీదకి వచ్చినాయి. భూమితో ఆ జలములంతా మనుషులందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ టైంలో ఓడలో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు ఆ కాలంలో నోవహు ఓడలోకి వచ్చి దాచబడినట్టుగా దాచబడతారని చెప్తుంది. ఆ ఓడ పరలోకం వెళ్ళా, అరారతు కొండ మీద దాచబడింది. అరారతు కొండ మీద దాచబడింది. సూర్యుడు లేడు, 40 దినాలు సూర్యుడు ఉన్నాడా? అంటే యేసుప్రభు నీతి సూర్యుడు కదా. ఆ సూర్యుడు మనకు కనబడ్డ టైంలోను సాతానుగానే కనబడతా ఉంటాడు. మొత్తం ఎక్కడ చూసినా ప్రకటన 13వ అధ్యాయం ప్రకారము సాతానుగానే కనబడతాడు 3.5 సంవత్సరాలు, ఇంకెవరో కనబడరు. హల్లెలూయా. అలాగా ఈ జలములే ఉన్నాయి. ఆ జలముల మధ్యలో ఓడ ఉంది. ఆ ఓడ ఎక్కడికి వెళ్ళిందంటే గనక దాచబడతాకి వెళ్ళింది. అది ఇజ్రాయేలు సంఘానికి సాదృశ్యంగా ఉంది. మీకు ఆ విషయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను. అచ్చట వారు 1200 అనగా 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచాడు. ఎక్కడ? అరారోతు కొండ మీద ఓడ ఎలాగైతే దాచబడి ఉందో, సముద్రంలో నీటిలో ఎలాగైతే దాచబడి వెళ్ళిందో, అలాగే ఇది కూడా దాచబడుతుందంట. ఈ సంఘం కూడా. ఏ సంఘము? సార్వత్రిక సంఘం కాదు, ఇజ్రాయేలు యొక్క సంఘము దాచబడే కాలం ఒకటి ఉంది. దాన్ని దాచబడతాము అన్నాడు. కాబట్టి ఓడ దగ్గర కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే, ఆ ఓడ జలప్రలయంలో ఎక్కి వెళ్ళిపోయింది, అరారతు కొండకి అలా వెళ్ళిపోతాం మనం కూడా అని అంటున్నారు. కాదు, దాచబడతాం కోసమే చెప్తున్నాడు. దాచబడతాం కొరకే చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగా ఇజ్రాయేలు సంఘము దాచబడింది. అప్పుడు 8 మంది కూడా ఓడలో దాచబడ్డారు. మరి మిగతా సంఘంలో దాచబడ్డారంటే వాళ్ళు కూడా చాలామంది దాచబడతారు. హల్లెలూయా. తర్వాత పెండ్లి విందు, థర్డ్ డే, 3వ రోజున పెండ్లి విందు అన్నాను. కానాను పెండ్లి విందు చూడండి కావాలంటే యోహాను సువార్త
3వ అధ్యాయము 2వ అధ్యాయం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. 3వ దినమున కానానులో ఒక వివాహము. ఆ మూడవ రోజునే, అనగా కరెక్ట్గా 3.5 సంవత్సరాల తర్వాతనే సంఘం ఎత్తబడి పెండ్లి విందుకి వెళ్తుంది. హల్లెలూయా. ఏదో నా ఊహకు చెప్పినట్టుగా నేను చెప్పడం కుదరదు. అక్కడ ప్రభు ఎక్కడ చెప్పాలి, అక్కడ కానాను పెండ్లి విందని. హల్లెలూయా. కాబట్టి ముందు జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం అంటే సాతాను సమూహాలు, ఆ సమూహాల్లో సంఘము దాచబడుతుంది. ఆ జలప్రలయంలో భక్తులు, ఇప్పుడు నోవహు ఓడ అనేది ఏం చెప్పాడంటే మర్మంగా, మీ కుటుంబం కొరకే కట్టుకోండిరా అన్నాడు. ఎవరి కుటుంబం కొరకు? నోవహుతో ఏం చెప్పాడంటే నీ కుటుంబం కొరకే కట్టుకో అన్నాడు. నీ కుటుంబం మాత్రమే అని హెచ్చరిక చేశాడంట. ఆ హెచ్చరికలు ఏంటో తర్వాత మనం మాట్లాడదామని చెప్పాను. ఈ నోవహును కన్న తండ్రి యొక్క తండ్రి కూడా ఇంకా బ్రతికే ఉన్నారు నోవహు జలప్రలయంలో. నోవహును కన్న తండ్రి లెమకు అనుకుంటా. చూడండి ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయం. ఈ లెమకు 182 ఏండ్లు బతికి ఒక కుమారుని కని వాడి ద్వారా భూమి మీద ఉన్న శాపం పోతాదని నోవహు అని పేరు పెట్టాడంట లెమకు. ఈ లెమకును కన్నవాడు మెతుసెల కన్నవాడు హానోకును కన్నవాడు ఎరుదును కన్నవాడు మహలేలును కన్నవాడు కేయినాను కన్నవాడు ఏనోషును కన్నవాడు సేతును కన్నవాడు ఆదాము ఇంకా లెముకును ఎత్తుకున్నాడు అన్నాం బైబిల్లో. ఆదాము సామలేదు, హానోకుని కన్నా లెముకున్నాడు. చూడండి, ఆ లెముకును కూడా ఆదాము ఎత్తుకున్నాడు. అంటే హానోకుని కాదు, నోవహును కన్నా లెముకుని ఈ ఆదాము ఎత్తుకున్నాడు. హానోకు వెళ్ళిపోయాడు. హానోకు వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ చూశారు. ఆదాము కూడా చూశాడు. ఆదాము ఇంకా బతికి ఉన్నాడు కదా. హానోకు కుమారుడెవడు? మెతుసెల కుమారుడెవడు? లెముకు కుమారుడెవడు? నోవహు. ఈ నోవహు తండ్రి పేరు ఎవరు? లెముకు. ఆ లెముకుని ఆదాము ఎత్తుకున్నాడు. హల్లెలూయా. 950 సంవత్సరాలు. అంటే వీళ్ళందరికన్నా ముందు ఈ మెతుసెల, నోవహు తర్వాత ముందు వెనక్కొస్తే లెముకుకి తర్వాత మెతుసెల తర్వాత హానోకు. ఈ హానోకు 4వ వాడు. ఎటు నుంచి వస్తే హానోకు దగ్గర నుంచి వస్తే ఇటు నుంచి వస్తే 7వ వాడు. ఈ ఆదాము హానోకు వెళ్ళిపోవడం చూస్తున్నాడు పరలోకం. హల్లెలూయా. అంటే వీళ్ళందరూ 12 మంది శిష్యుల్లా ఉంటే, ఈ 12 మంది 10 మంది లేదా 12 మంది శిష్యుల్లా ఉంటే యేసు ప్రభు ఎలా వెళ్ళిపోవడం చూశారు ఈ 12 మంది శిష్యులు. అలాగే ఈ 10 మంది పేర్లు రాయబడి ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా హానోకు వెళ్ళడం చూశారు. 70 మంది శిష్యులు, స్పెషల్గా ఏలియా దగ్గర ఉన్న శిష్యులు కూడా ఆయన వెళ్ళడం చూశారు. హల్లెలూయా. ఇది ర్యాప్చర్ కాదు. స్పెషల్గా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు, దేనికోసం తీసుకెళ్ళాడు అనేది ఇది వేరే సబ్జెక్ట్. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. వీళ్ళు వెళ్ళింది పరదేశికి వెళ్ళారు. చాలా క్లారిటీ ఇవ్వాలి నేను. పరలోక రాజ్యం వెళ్ళలేదు.
యేసుప్రభు ఒక్కడే పరలోక రాజ్యం, ఈ దేవుడి దగ్గరికి ఎక్కిపోయిన వాడు ఒక్కడే. వీళ్ళందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేదు కానీ పరదేశికి ఎక్కిపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ చెరను కూడా తీసుకెళ్ళిపోయి పరదేశంలోనే పెడతాడని. కాబట్టి ముందుగా పరదేశికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, రాయబడలేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోకముకు ఎక్కిన ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అలా వీళ్ళు ఆ పరలోకానికి దగ్గరలో పరదేశం వరకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయి ఉన్నారు. హల్లెలూయా. శరీరంతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, శరీరము లేకుండా ఆత్మరూపుగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడికి వచ్చాం? ఈ పెండ్లి విందు 3వ రోజున జరుగుతుందన్నాను కదా. కాబట్టి ఈ మహాశ్రమల తర్వాతనే నోవహు జలప్రళయం వచ్చిందా? నోవహు దినముల్లో జరిగినట్టుగా జరిగిన అన్నాడు తప్ప హానోకు దినముల్లో జరిగినట్టుగా జరుగును అన్నాడా? ప్రభు రాకడా. అలా అనుకుంటే ప్రభు రాకడా హానోకు దినముల్లో జరిగినట్టుగా జరిగినాడు కాబట్టి హానోకుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా అది రాప్చర్ అయి ఉంటుందని చెప్పొచ్చు మనం. నా మాట మీకు అర్థమవుతుందా లేదు? నేను 2 వారాల నుంచి అడుగుతున్నాను ఇది ఎలా చెప్పాలని. హల్లెలూయా. ఇంకా రాసుకోలేదు. పిల్లల్ని ఎత్తుకోమంటుంది ఆమె, అది చేయమంటుంది నేను లేచేటప్పటికి. ఇంకెక్కడ రాసుకుంటా? ఇక్కడికి వచ్చిన పాట పాడంటే అది అంటున్నారు, ఇది అంటున్నారు మీరు. హల్లెలూయా. నేనేం రాసుకునేది ఇంకా పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సెక్షన్ అన్ని నాకేం రావట్లేదు. హల్లెలూయా. సబ్జెక్ట్ నాకు తెలిసినప్పటికీ కూడా రాసుకోవాలి లేదా నీట్గా. కాబట్టి హానోకు దినముల్లో జరిగినట్టుగా రాకడ జరుగును అని రాసుంటే హానోకు కొనిపోయినట్టుగా మనం కూడా కొనిపోతాంరా? అది కాదు. జలప్రళయం రావాలన్నాడు. నోవహు దినముల్లో జరిగినట్టుగా జరుగును అన్నాడు. నోవహు దినముల్లో ఎలాగైతే కనుక భూమి మీదకి ఆకాశ సంబంధంలో ఎలాగైతే ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాయో దురాత్మలో లిస్ట్ అంతా ఉంది కదా, ఆ లిస్ట్ అంతా వర్షంలా వస్తుందంట. ఇక్కడికి అక్కడ వర్షం అన్నాడు, ఇక్కడ ఏమో దురాత్మలు అన్నాడు. అగాధము తూములు అన్నాడు కదా, పాతాళం తూములు వస్తాయంట. ఆ పాతాళంలో దాచబడిన దురాత్మలన్నీ మళ్ళీ పైకి వస్తాయంట. ఎప్పుడు ప్రకటన గ్రంథంలో. ఇది నోవహు దినములన్నట్టు జరిగినట్టుగా జరుగును. యేసుప్రభు ఏమన్నాడు? త్వరలో నేను వస్తానన్నాడు కదా. ఇప్పుడు నాకులాగా నేను ఎలా వెళ్ళిపోయినా అలాగే ఇప్పుడు మీరు నేను వెళ్ళిపోయిన వెంటనే లేచిపోతా అన్నారా? అనలా. త్వరలో ఇంకా రాబోతుంది ఆ దినముల్లో. అప్పుడు ఏమనాలి? నా దినముల్లో ఎలా జరిగిందో అని అనాలి యేసుప్రభు. నా దినముల్లో నేను ఎలాగైతే వెళ్ళిపోయినా అలా జరుగుతుంది ఇప్పుడు త్వరలోనే అనాలి. అనలా. నోవహు దినముల్లో అన్నాడు. మత్తయి సువార్త 24 కావచ్చు, లూకా సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు. అక్కడే అర్థమైపోతుంది ఏంటది? హానోకు ర్యాప్చర్ సాదృశ్యంగా అది లేదు. అనేక మంది విశ్వాసమును బట్టి విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన ఎందుకు కొనిపోయాడు పరలోకం అంటే వాళ్ళ ఆత్మల మరలా కానుకలుగా భూమి మీద ఉన్న వాళ్ళకి అభిషేకాన్ని కావచ్చు, వాళ్ళ విత్తనాలు కావచ్చు విత్తటానికని. నేను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్లో చెప్తున్నాను, ఏంటి ఫైర్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి హానోకు ఎత్తబడతాం అనేది, కొనుపోబడతాం అనేది సంఘం కొనుపోబడటానికి సంబంధము లేదు. ఎందుకంటే ఆదామే ఇంకా కొనుక్కోకుండా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 300 సంవత్సరాలు ఉన్నాడు. లెక్క కట్టి చూస్తే నేను ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు పైబడుకున్నాడు. ఎందుకంటే నోవహుని కన్నా తండ్రి ఉన్నాడు కదా, ఆయన పేరు లెమకు. ఆయనతో కూడా ఈయన మాట్లాడుతున్నాడు. ఆ లెమకుని కన్నా వాడు కూడా ఉన్నాడు కదా, మెతుసాలతో కూడా మాట్లాడుతున్నాడు. మెతుసాలను కన్నటువంటి హానోకు ఉన్నాడు కదా, హానోకును కూడా ఈయన ఎత్తుకుని ఆడించాడు. హల్లెలూయా. మొత్తం 9 మంది, అంటే హానోకు నోవహుని తీసేస్తే 9 మంది ఉన్నారు కదా ముందు ఆదాము మొదలుకొని. ఆ 9 మందిని కూడా వీళ్ళందరూ కలిసే సువార్త ప్రకటిస్తున్నారు, సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. విశ్వాసం బట్టి ఒక మాట చెప్తున్నారు, త్వరలో యేసు ప్రభు వస్తాడు, ఆయన మన కొరకు మరణిస్తాడు అనే సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు 10 మంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ సంఘము దాచబడటం అనేది
నోవహు యొక్క కుటుంబము అనగా ఇజ్రాయేలు యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది తప్ప మనకు సాదృశ్యంగా లేదు. అక్కడ ప్రకటన 12వ అధ్యాయంలో సంఘము 3.5 సంవత్సరాలు సర్పముఖం చూడకుండా దాక్కుంటుందంట. రాయబడి చూడతా ఉంటుంది. మనమందరము సర్పముఖం చూస్తాము, అది ముద్ర వేస్తుంది, కోట వేస్తుంది, అన్నీ వేస్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? ఎలా నోవహు కుటుంబం ఎలా దాక్కుంది? అలాగా సర్పముఖం చూడకుండా ఆయనే దాచాడంట. అందుకని నడి సముద్రంలో జాడ ఎవడో కనుక్కోలేడని ఇక్కడ రాశాడు ప్రసంగి సామెతల్లో. కాబట్టి ఆ సంఘము దాచబడుతుంది. ఆ దాచబడుతున్న సంఘము ఆ కాలంలో ఆ అగాధ జలములు ఎలాగైతే వచ్చినాయో వీడు కూడా ఆ జలాలతోటి దాన్ని మింగేయాలని ప్రయత్నం చేస్తాడని కూడా ఉందంట ప్రకటన 12వ అధ్యాయంలో. భూమి తెరిచి నోరు తెరిచి ఆ జలాన్ని మింగేసిందని కూడా ఉంది. కాబట్టి నోవహు ఓడ దాచబడినట్టుగా అరారతు కొండ మీద ఇజ్రాయేలు సంఘాన్ని దేవుడు లెబనోనులో సేనీరు సింహవ్యాఘ్రములు కలిగినటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద సంఘాన్ని దాయబోతున్నాడు. అక్కడికి వెళ్దామంటే ఎవడికి ఆ దారి కనబడదు. ఎలాగంటే కనుక నోవహు ఓడ కనబడినట్టుగా. ఇంకా డీటెయిల్గా చెప్తాను ప్రయత్నం చేస్తున్నా చూడండి. నోవహు ఓడకి డోర్ వేశాడు. మరి దన్నమని మితుసలు వచ్చాడు అనుకో, దన్నమని లెమకు వచ్చాడు అనుకో, దన్నమని ఇంకెవరైనా వచ్చారనుకో, మితుసలకు చాలా సంతానం ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వచ్చారనుకో, లెమకు చాలా సంతానం ఉంటారు కదా. అన్నయ్య నోవహు ఏంటి నువ్వు నోవహు కూడా కొడుకు ఏంటి, లెమకు కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, నాకు డోర్ తీయమన్నాడు, తీసేస్తున్నాను. వాళ్ళ చెడ్డోళ్ళ మంచి తర్వాత పక్కన తీసేస్తాం. అందుకని దేవుడే డోర్ వేసాడంట. ఇక్కడ బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకుల దగ్గర కూడా డోర్ వేస్తున్నప్పుడు బుద్ధిగల కన్యకులు డోర్ తీశాడు, వెళ్ళిపోయారు. బుద్ధిగల కన్యకులు కూడా వచ్చారు. బుద్ధి లేని కన్యకులు డోర్ తీయమన్నారు. నేను తీయను అన్నాడు. తీయనని చెప్తే ఏమన్నాడు? మీ దివిటీలను వెలిగించుకోవడానికి నూనె అమ్మబడుతుంది అన్నాడు. అంతకనే దాన్ని ఎవడో చెప్పడం మనోళ్ళు. ఇంకా నూనె అమ్మే సెక్షన్ ఒకటి ఉంది. నూనె కొనుక్కుంటే మనం దీపాలు వెలిగించుకోవచ్చు. దేహమైన దీపాన్ని ఆ నూనె ఎక్కడ కొంటారో ఎక్కడ అమ్ముతారు అనేది ఎవరు చెప్పడం. హల్లెలూయా. కాబట్టి అక్కడ డోర్ వేసింది ఆయనే, ఇక్కడ డోర్ వేసింది ఆయనే. ప్రకటన 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో సంఘం మళ్ళా లెబనోన్లో కొండలో దాస్తాడు అంటున్నాం కదా, దాన్ని కూడా డోర్ వేసేది ఈయనే కనబడకుండా. అదే విధముగా సొదొమ గొమొర్ర దినముల్లో జరిగినట్టుగా కూడా జరిగిన అన్నాడు నోవహు దినాల కోసం చెప్తూనే. అక్కడ కూడా లోతింటి దగ్గర డోర్ వేసేది కూడా ఈయనే. నా మాట మీకు ఎలా అర్థమైంది లేదు. లోతింటి దగ్గర డోర్ క్లోజ్ చేసింది ఎవరో? యేసుప్రభువే, కనపడకుండా. అదే ర్యాప్చర్కి దగ్గరికి సంబంధించిన విషయం, మహాశ్రమకు సంబంధించిన విషయం. ఆ మహాశ్రమంలో వాళ్ళకి డోర్ వేసింది ఈయనే. నోవహుకు డోర్ వేసింది ఈయనే. ప్రకటన 12వ అధ్యాయంలో త్వరలో డోర్ అయిపోతుంది ఇజ్రాయేల్ సంఘానికి ఈయనే. హల్లెలూయా. ఏలియా దగ్గర కూడా డోర్ వేసింది ఈయనే. ఆహాబు ఏలియా ఆహాబును యెజబెలు ఎదుగుతున్నారు. ఈయన కనపట్టలేదు, డోర్ వేసేసాడు ఈయన. హల్లెలూయా. అలాగా నేనే మార్గం అన్నవాడే యేసు. ఆ డోర్ వేసేది ఆయనే, క్లోజ్ చేసేది ఆయనే. కాబట్టి ఇజ్రాయేల్ సంఘాన్ని దాచున్నాడు ఆయనే, దాన్ని క్లోజ్ చేసేవాడు కూడా ఆయనే. అంటే ఏలియా దాచబడ్డాడంటే ఏలియా ర్యాప్చర్ అయిపోయాడని అర్థమా? మరి సంఘం అది కాదు. అక్కడ హానోకు దాచబడ్డాడంటే హానోకు ఒక్కడికైనా డోర్ తెరవబడి మిగతా వాళ్ళు లేదా వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఆ సంఘం కొరకు ఆ సందర్భాన్ని రాస్తున్నాడు తప్ప సార్వత్రిక సంఘం కొరకు కాదు. 3వ రోజున పెండ్లి విందు. ఎన్నో రోజున? ఇందాక చదివాం కదా మనం, 2వ యోహాను సువార్త 2వ అధ్యాయం చదివాం కదా. 3వ దినమున కానాను పెండ్లి విందుకి తన శిష్యులతో పాటు వచ్చెను అని రాయబడింది. అంటే ఆ సంఘం అక్కడ దాచబడిన తర్వాత శ్రమల్లో సార్వత్రిక సంఘం ఉంటుంది. శ్రమల్లో ఆ జలములన్నీ శ్రమల మధ్యన, ఆ జలములన్నీ శ్రమలు
భూమి అంతటా వ్యాపిస్తాయి అన్నట్టుగా సంఘానికి శ్రమలు భూమి అంతటా వ్యాపిస్తాయి సాతాను ద్వారా. అప్పుడేమో నీటి ద్వారా వచ్చినాయి, ఇప్పుడు డైరెక్ట్గా ఫిజికల్గా రాబోతున్నాయి. ఆ శ్రమల్లో విశ్వాసం ఎవడైతే ఉంచి 3.5 సంవత్సరాలు ఆయన కొరకు ఎదురు చూస్తాడో అప్పుడు చెప్తున్నాడు దానియేలుతోటి, కాలాంతమందు నీవు కూడా విశ్వాసములో ఎదురు చూడగలిగితే అప్పుడు నేను లేపుతాను వీళ్ళందరినేనే అన్నాడు. కొందరు మృతుల పునరుద్ధరణ పరలోక రాజ్యాన్ని, కొందరు నిందలు పాలవడానికి లేపుతున్నాను అన్నాడు దానియేలు గ్రంథంలో. ఆ దానియేలు గ్రంథంలో చివరి 3.5 సంవత్సరాల్లో సంఘము ఎత్తబడబోతుంది. ఎత్తబడినప్పుడు జరిగేదే పెండ్లి వింది. ఆ పెండ్లి విందుకు రాకముందు ఎవడైతే నా నామము నిమిత్తం హతసాక్షులు అవ్వబోతున్నారో వారు ధన్యులని రాయము అన్నాడు. అంటే భూమి మీదకి జలములు వచ్చినట్టుగా నోవహు జల ప్రళయంలో అలాగే ఈ భూమి మీదకి సార్వత్రిక సంఘం అంతటి మీదకి దురాత్మలు, చీకటి, అంధకార శక్తులు, సాతాను రాజ్యం వచ్చి ఆ 3.5 సంవత్సరాలు చంపేవాడిని చంపుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మీరు ఏం కనుక్కుంటారు? ఆజ్ఞలను విశ్వాసమును కనపరుచుదురు అన్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదవండి. ప్రకటన 13వ అధ్యాయంలో 10వ వచనంలో ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గం చేతి చంపిన ఎడల వాడు ఖడ్గం చేతి చంపబడగలడు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడదు. ఆ యాంటిక్రైస్ట్ టైంలో పరిశుద్ధులు ఓర్పు విశ్వాసం కనపరుస్తారంట. అది ముగిసినప్పుడు, ఆ 3.5 సంవత్సరాలు ముగిసినప్పుడు అప్పుడు పెండ్లి విందుకి నా నిమిత్తము మృతులైన వారు ధన్యులైన రాయము అని రాస్తున్నాడు ఇక్కడ ప్రకటన. అందుకనే ఈ విషయంలో చనిపోయిన వాళ్ళందరూ ధన్యులైన రాయమని చెప్తూ ఏమంటున్నాడు? అదే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు అతడు నాకు ఇలాగ చెప్పుడు వెంటనే గొర్రెపిల్ల పెట్టేందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇలా చనిపోయిన వాళ్ళందరూ పెండ్లి విందుకి రేపడతారు యథార్థమైన మాటలని చెప్పి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరినీ, అంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ, మొత్తం అందరినీ తీసుకుని అప్పుడు పెండ్లి విందుకి ఏర్పాటు చేస్తాడు. ఆ పెండ్లి విందు కాలము జరుగుతుండగా ఇజ్రాయేలుకు 3.5 సంవత్సరాలు తీరిపోద్ది. ఆ ఇజ్రాయేల్లో 3.5 సంవత్సరాలు తీరిపోయింది కాబట్టి ఆ 3.5 సంవత్సరాలే కాపాడుతా అని చెప్పాడు కదా. ఆ 3.5 సంవత్సరాల సంఘమేమో శ్రమలు అనిపిస్తుంది కదా. ఆ 3.5 సంవత్సరాలు ఏమో అది దాక్కుంది కదా, నోవహు వాళ్ళలో దాక్కున్నట్టు, ఏలియా దాక్కున్నట్టు. అలా దాక్కున్నది బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఆ యాంటీ క్రైస్ట్ హింసించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. భయంకరంగా చాలా దారుణంగా హింసించడం, కొట్టడం, చంపడం చేస్తాడు. అప్పుడు ఎందుకు వచ్చారాలో? పెండ్లి కుమారుడు వచ్చేసాడనే స్వరం వినబడిందంట పరమగీతాల్లో చెప్తున్నాడు. మరి పెండ్లికి కుమారుడు వచ్చేసాడంటే అప్పుడు వెంటనే వచ్చి అడుగుతున్నారు కావలా వాడిని, పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు, అతను జాడ ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారంట వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ప్రియుని కన్నా వేరు ప్రియుని విశేషం ఏంటన్నారు. యాంటీ క్రైస్ట్ అనే ఒక ప్రియుడు లోపల కూర్చున్నాడు, వాడికి మేము కాపలా కాస్తున్నాం, నువ్వు వచ్చేమో వేరే ప్రియుని అడుగుతున్నావు అంటే ఇతను కాదా యాంటీ క్రైస్టే, క్రైస్ట్ కాదంటే కాదు. హేమైన అతి పరిశుద్ధ స్థలంలో హేమైనది కూర్చున్నప్పుడు పాపపురుషులకు నాశనపాత్రులకు పాపపురుషుడు బయలుపడతాడని పౌలు చెప్పారు. ఆడిడు ఇడు
ధవలవర్ణుడు రక్తవర్ణుడు మా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రియుడు కాదని వాళ్ళు తెలుసుకుని అడిగితే వాళ్ళని కొట్టి పై వస్త్రం లాగి చెరసాలలో వేసి చంపుతారు. హల్లెలూయా. అప్పటికి మనం పెండ్లి విందులో ఉంటాం. ఆ పెండ్లి విందు అయిపోయిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలు వీడు శ్రమలు పెడుతున్నప్పుడు ఉగ్రత పాత్రలో కుమ్మరించబడతాం. హల్లెలూయా. అప్పుడు ఉగ్రత పాత్రలో కుమ్మరించబడినట్టు యోధా గ్రంథంలో హానోకు చెప్పాడు కదా, మేమందరము వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయనతో పాటు వస్తున్నాము భక్తిహీనులకు తీర్పు తెచ్చడానికి అన్నటువంటి. అప్పుడు ఒలీవల కొండ మీద అడుగు పెడితే అది ఆజీలు వరకు సాగి ఆ కొండ విభాగింపబడి అక్కడున్న వాళ్ళప్పుడు మృతులైన వాళ్ళు కూడా లెగిస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. లెగిసి కొంతవరకు మీరు అక్కడ దాక్కోండి, ఈ లోయలో నేను వెళ్ళి యుద్ధం చేస్తానని అర్మగిద్దోని యుద్ధం చేసి వచ్చి వాళ్ళని కాలిస్తే కాల్చినటువంటి శల్యములు శవములు పాతటానికి జెండా అలా పాతటానికి అక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర 6 నెలల కాలం పడుతుందంట. హెజ్కేలు 38-39 అధ్యాయంలో ఉంది. అది చేసినప్పుడు పురాతనమైన గుమ్మములారా మీరు ఎత్తుకోండి, రారాజు మీ గుమ్మములు ఆసీనుడవుతున్నాడు అని ఒక చోట. జకరియా గ్రంథంలో చిగురు అని ఒకడు కలడు తన కాలంలో వచ్చి తన దేవుని దేవాలయమును కట్టునన్న అని ఒక ప్రవచనము. అప్పుడు యేసుప్రభు కొరకు చెప్పిన ఆ ప్రవచనము నెరవేర్చబడి ఇప్పుడు కట్టలేదు ఇంకా కట్టబోయే మందిరాన్ని కూల్చిన తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమల కాలం తర్వాత ఇంకొక 3.5 సంవత్సరాలు ఉగ్రత కాలం తీరిన తర్వాత 3.5 సంవత్సరాలు అక్కడ పెండ్లి కాలం అయిపోయిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు అక్కడ దాచబడిన తర్వాత ప్రభువు ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత అర్మగిద్దోను యుద్ధం చేసిన తర్వాత అప్పుడు నూతన యెరూషలేమును మరలా ఇక్కడ కడతాడు. కట్టిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అక్కడ కొనసాగబోతుంది. హల్లెలూయా. 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 నేను కొంత ఇప్పుడుగా అసలు ఏంటి అనేది చెప్పుకుంటూ వచ్చాను అంతే. ఇప్పుడు నేను లోతుకి వెళ్ళదు ఒకదానికోసం కూడా. మొదట ఏమని చెప్పాను, యేసులా వెళ్ళడము. హానోకు ఏలియా ఎలా వెళ్ళారో అలా యేసు ఎలా అయితే వెళ్ళాడో హానోకు ఏలియాలు వెళ్ళారు. అది ర్యాప్చర్ కాదు. ర్యాప్చర్కు ముందు పరిశుద్ధుల్ని దేవుడు తీసుకెళ్ళిన విధానాన్ని చూపిస్తున్నాడు అన్నాను. దాచబడెను అన్నాను. రెండవది నోవహు ఓడలో సంఘం దాచబడినట్టుగా, అంటే 8 మంది దాచబడినట్టుగా ఇజ్రాయేల్ సంఘం దాచబడబోతుంది. అరారతు కొండ మీద ఆ నోవహు ఓడ దాచబడి ఆగినట్టుగా వీళ్ళు కూడా శత్రువుకు కనబడకుండా దాచబడి ఒలీవల కొండ నుంచి ప్రయాణమయ్యి ఆ కొండ పేరేంటి హెర్మోను శిఖరమున వీళ్ళు ఉండబోతున్నారు. లెబనోన్లో ఉంది హెర్మోన్ అని ఒక పర్వతం. ఆ పర్వతం మీద ఉండబోతున్నారు అని చెప్పాను. మూడవది రహస్య రాకడ. అప్పుడు తర్వాత సార్వత్రిక సంఘం శ్రమల్లో ఎత్తబడుతుంది అని. ఆ ఎత్తబడిన సంఘం కొరకు పెండ్లి విందు ఏర్పాటు చేస్తున్నాడు. కరెక్ట్గా 3వ దినాన్ని ఎందుకు పెండ్లి విందు అని చెప్పాడంటే ఈ 3.5 సంవత్సరాలు అయిన వెంటనే వాళ్ళకి పెండ్లి విందుకి అక్కడ వెళ్తారు అని చెప్తున్నాను. ఆ పెండ్లి విందుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి అని చెప్పాను. తర్వాత ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారంతో ఒలీవల కొండ మీదకి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కట్టక ముందు అర్మగిద్దోను యుద్ధం చేసి వాళ్ళందరినీ జయించి ఆ యెరూషలేము దేవాలయాన్ని కట్టి అక్కడి నుంచి యూదులు ఇప్పుడు అనుకుంటున్నాడు కదా యేసు వస్తాడు, మెస్సియా వస్తాడు, రాజ్యాధికారం చేస్తాడని. ఆ యేసే మెస్సియాగా వచ్చి ఈ ప్రపంచాన్ని ఈ భూమిని 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. అప్పటి వరకు సాతాను వాడు సమూహం అంతా లాక్ చేయబడుతుంది. ఆ 1000 ఏళ్ళు అయిన తర్వాత మరలా విడిపించబడుతుంది. పడిన తర్వాత మరలా చివరి యుద్ధం అగ్నితో అని ఊది ఒక యుద్ధం చేయబోతున్నాడు. దాని తర్వాత ధవల సింహాసనం వేయబడుతుంది. తర్వాత తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు తీర్చబడిన తర్వాత ఎవరికి ఏమేమి ఇవ్వాలో, ఎవరెవరికి ఏమేమి బహుమతులు ఇవ్వాలో, ఎవరెవరికి నరకమో ఎవరెవరికి పరలోకమో అక్కడ డిసైడ్ అవుతుంది. అక్కడి నుంచి నిత్య జీవము. ఇక అక్కడ సముద్రం ఉండదన్నాడు. అంటే ఈ భూమిలో సముద్రం ఉన్నట్టుగా పరలోకంలో సముద్రం ఉండదు. సముద్రంలోంచే సాతాను వచ్చాడు. సముద్రం కిందే పాతాళం ఉంది. సముద్రం కిందే నరకం ఉంది. ఇక వాడు ఎన్నడూ ఉండడు. అక్కడ పాలు తేళ్లు ప్రవహించేటువంటి జీవ జలనదిని యేసు ఉంటాడు. జీవ వృక్షం ఉంటుంది. అది తిని మరణం ఎన్నడూ లేకుండా నిత్యము యుగయుగాలు ఆయనతో జీవిస్తాము. ఇది నోవహు
హానోకు మధ్యన జరిగిన ర్యాప్చర్ యొక్క సందర్భాలని ఎత్తిపట్టి సాదృశ్యాలను వివరించడం జరిగింది. విశ్వాసం బట్టి ఆయన కొనుపోబోయాడు. ఇప్పుడు కూడా మన కొత్త నిబంధనలో పౌలు కూడా విశ్వాసం బట్టి కొనిపోయి మరలా తిరిగి వచ్చి ఉన్నాడని లేఖనం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు. నేను కూడా ఒక 4 సార్లు 5 సార్లు పరలోకము, పరదేశు, జీవజలములు ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చాను. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కానీ హానోకు కాలంలో ర్యాప్చర్ జరగలేదు. నోవహ కాలంలోనే ర్యాప్చర్ జరగబోతుంది. ఇది కన్క్లూజన్ గుర్తుపెట్టుకోండి. ఇక కంటిన్యూషన్గా మెసేజ్లోకి వెళ్తాం. దేవుడు మనం దీవించును గాక. తండ్రి నీకు